దాదాపు 4.5 సంవత్సరాలు 5వ సంవత్సరం కూడా వచ్చేసింది ఎన్నికల నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి గారేమో నేను బటన్ నొక్కాను మీరు 2 బటన్లు నొక్కండి అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఆయన అన్నట్టుగా కుటుంబాల్లో మంచి జరిగిందంటారు? మంచి జరిగిందంటారంటే మీకు తెలియదా? మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మంచి జరిగిందంటారంటే 14,000 రూపాయలు వేస్తాను, 15,000 రూపాయలు డబ్బులు వేస్తాను అని చెప్పంటే పెళ్లి చేస్తున్నాక పిల్లలకి అన్నాక పోషించుకోవాలి వద్దని చెప్పి తల్లిదండ్రులు తెలియదు అంటారా? మరి ఎందుకని డబ్బులు వేయడం? ఇప్పుడు చేసినల్లా అంటే మేము చిన్నవాళ్ళు, ఆయన పెద్ద అభివృద్ధిలో ఉన్నారు, మన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అన్నీ తెలిసి ఉన్నాయి మేము అనుకుంటాం. కానీ ఇప్పుడు పిల్లల కన్నోళ్ళకి పిల్లలు పెంచుకోవాలని అభివృద్ధి తెలియదా? మా తండ్రిదండ్రులు తెలియదా పెంచుకోవాలి వద్దని చెప్పేసి? డబ్బులు వేసి అనుకునేది నువ్వే, డబ్బులు తీసేది నువ్వే అయితే పిల్లలు అభివృద్ధి ఎలా చెందుద్ది నాకు అర్థం కాలేదు. ప్రతి ఒక్క మానవుడు పుట్టిన కాడ నుంచి లెగిసి పెద్దయ్యి కష్టపడి చేసుకుంటే రూపాయి విలువ తల్లిదండ్రులు తెలుసుద్ది. ప్రతి ఒక్క రూపాయి నువ్వు వేస్తా ఉంటే నీకు అభివృద్ధి ఎలా చెందుద్ది? తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుకుంటారు, ఎలా అభివృద్ధి చేస్తారు చెప్పిన? 2019 ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన ఈ నవరత్నాలను చూసే కదన్నా 151 సీట్లు ఎప్పుడు లేదు. వేసారంటే ఏదో మన అభివృద్ధి చేస్తాడు, రాజధాని తీసుకొస్తాడు, ఏదో చేస్తా అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు కూడా నమ్మి వేశారు. ఒక ఛాన్స్ చెప్పి ప్రతి ఒక్క ఇది కూడా వేసారు అందరూ కూడా. ఈసారి వేస్తా నమ్మకం అయితే పక్కాగా లేదు. 150 బాబాయ్ హత్య జరిగింది, ఆయన మీద కోడి కత్తి దాడి జరిగింది. అవన్నీ కూడా ఏంటంటే ఆయనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆయన కుటుంబ విషయాల్లో కానీ వేరే విషయం అంత లోతుగా మనం వెళ్ళకూడదు. మనం మాట్లాడుతున్నా ఒకటే అభివృద్ధి మనం ఏం చేసాం చెప్తున్నారండి. ఏంటంటే వాళ్ళ వాళ్ళు రేపు వాళ్ళ ఒకటి అవుతాం, మనం బయట వాళ్ళు అవుతాం. ఎంత కాదనుకున్నా ఈయన చనిపోతే ఆయన వెళ్ళాలి, ఆయన చనిపోతే ఈయన రావాలి కాదంటారా? వాళ్ళ కుటుంబ విషయాలు వదిలేస్తే మనం మాట్లాడిన అభివృద్ధి జరిగిందంటారా? తెలివిగా ఉన్న ఆంధ్ర ఓటరు మరి ఆ రోజున రాష్ట్ర విభజన జరిగింది, ఇక్కడ అమరావతి చేస్తాడు ఏదో చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు కూడా అతనికి వేశారు ఓటు. కానీ ఏమీ చేయలే, ఇంకా లోపల తీసుకెళ్లిపోయాడు. రాజధాని అన్నాడు, 3 రాజధాని అన్నాడు, ఏ ఒక్కటిగా చేయలేదు. ఆయన చేయలేదు. ఇక ముందు సమాధానం ప్రజలే చెప్తారు ఎవరికి వేయాలని చెప్పేసి. ఈ రోజున నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను, అమరావతిని అభివృద్ధి చేస్తాను అంటే అప్పుడు అందరూ సరే అనుకున్నారు. ఈ రోజు మళ్ళీ నేను వైజాగ్ వెళ్తాను, వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను, 3 రాజధాని. ఒకసారి అమరావతి చూసి వచ్చారా మీరు? వెళ్ళి అమరావతి గత నేను 20 సంవత్సరాల నుంచి నా చిన్న వయసు అప్పటి నుంచి సైకిల్ వేసుకొని వెళ్ళి కోట్లింగాల దగ్గర చూసుకొని వస్తూ ఉండేవాళ్ళం. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉండగా అమరావతి ఎలా అభివృద్ధి చెందింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎలా అభివృద్ధి చెందింది ఒక మాట చెప్పండి, సమాధానం చాలు. ఇప్పుడు వెళ్ళి చూస్తే అడవి కన్నా దారుణం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఒకప్పుడు పక్కనంతా రైతులు బీరకాయలు, దోసకాయలు, దొండకాయలు వేసుకొని పండించుకుంటా ఉండేవాళ్ళు. ఈ రోజు ఎలా ఉందండి పరిస్థితి? మరి అన్ని వేల ఎకరాలు భూములు త్యాగం చేసిన రైతుల్ని అనేక రకాల మాటలు అన్నారు, లాఠీ చార్జ్ చేశారు. అవును, ఇబ్బంది పెడతాం. అదే ఇప్పుడు ప్రజలే సమాధానం చెప్తారు, మనం ఏమీ మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రజల హక్కు, ఓటు హక్కు. నువ్వు 5,000 ఇస్తావో 10,000 కొనుక్కున్నా ఏం చేస్తున్నా కానీ రాను కొన్ని రోజుల తరచలే ప్రతి ఒక్కదాన్ని సమాధానం చెప్తారు. సో అంటే ఈ రోజు గత 5 ఏళ్ల పరిపాలన చూసుకున్నాం, ఎక్కడా కూడా అభివృద్ధి మీరు చెప్తున్నట్టు అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఇవి ఏమీ లేకపోయినా కూడా మేము బటన్ నొక్కేటప్పుడు అసలు ఎక్కడో దాకొద్దండి. బటన్ నొక్కుతారు, డబ్బులు పడతాయి, మళ్ళీ రికవర్ చేసుకుని ఎక్కడో వద్దండి. మన ఆటో మొత్తం 287 ఎకరాలండి. ఫర్ డే లెక్కేసుకుంటే ఆటో నగర్లో జీఎస్ డబ్బులు ఎంత వస్తే లెక్కేసారు మీరు ఎవరైనా? ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఎంత వస్తే లెక్కేసారా? ఇవన్నీ కూడా లెక్కేసుకుంటూ పోతే ఆటో నగర్ మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదన వచ్చిందండి. కాలువలు శుభ్రం చేస్తున్నారా? ఎవరో దాకొద్ది, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం దాకా మనకు వద్దండి. 300 ఎకరాల లోపల ఆటో గురించి మనం మాట్లాడుకుందాం. అభివృద్ధి మంచిలు ఉన్నాయా? మున్సిపాలిటీ శుభ్రం చేస్తున్నారా? మీరు అప్పుడు ఆలోచించండి, చెప్పండి. ఒక్క రోజు వాన పడ్డ రోజున ఆటో మీరు లోపలికి వచ్చి కాలువ పక్కన కూర్చొని చూడండి, కనీసం కాలువ చుట్టూ 1000 దమ్ములు తిరుగుతూ ఉంటాయి. ఇంత అంటే పారిశుధ్య పరంగా కానీ లేకపోతే మౌలిక వస్తువుల రూపంలో కానీ ఏమి చేయకపోయినా తీసుకొచ్చి పెట్టారండి. ఆటో నగర్ లో డంపింగ్ యార్డ్ పెట్టి తీసుకొచ్చి పెట్టారు. ఎంత వాసన వస్తుంది తెలుసా మీకు? ఎంత డిస్టర్బెంట్ ఉంది తెలుసా మీకు? కాకపోతే ఏంటంటే ఎవరేం చెప్పినా కానీ ఇబ్బంది పడతారని చెప్పి ఎవరు బయటపడట్లా. దీని సమాధానం ప్రజలే చెప్తారు. రాండ్రా మనం ఏం చెప్పాల్సిన. చివరిగా ఓటు హక్కు ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడగడానికి వస్తా అన్నారు. ఎక్కడైనా మద్యపానం ఇంకా ఎక్కువైంది, మద్యపానం ఇంకా ఎక్కువైంది. ఆయన నచ్చిన బ్రాండ్ ఆయన పెట్టుకున్నాడు కాదంటారా? ఆయన మద్యపానం ఆయనకు సొంతగా బ్రాండ్ పెట్టుకున్నాడు, సొంతగా కంపెనీ పెట్టుకున్నాడు, ప్రతి ఒక్కరు చేసుకుని వెళ్తున్నాడు. నువ్వు రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి అన్నాడు. ఇప్పుడేం చేస్తాడు? విరజల్లుతున్నాడు ఇంకా మద్యం కాదంటారా? మరి చెప్పండి. సమాధానంలో కూడా ఏం చెప్పాలా? మద్యపానం గురించి ఏం మాట్లాడింది లేదు. నేను ఇక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండగా, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మీడియా ముందుకు వచ్చి జనసంక్షేమాలకు వచ్చి నీ పని చేసా అని చెప్పి ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్పాడు. చెప్పండి. మరి అదేగా మరి అంటుంది, మరి అదేగా నేను కూడా అంటుంది. మరి చెప్పండి, ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా మీరు ప్రజల మధ్యలోకి వచ్చి నేను మీ ముందుకు వచ్చాను, మీ అందరూ 150 ఓట్లు గెలిపి 150 సీట్లు మెజారిటీ గెలిపించారు, ఈ రోజున వచ్చేసప్పటి మీరు ఏం చేయలేకపోతున్నా చెప్పి అడిగి అనుకున్నారా మీరు? ప్రజలందరూ కూడా ఒక ఛాన్సు. ఈయన చూసి ఎవరో ఓటేయలేదండి. రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయన చేసిన సేవలను బట్టి ఆయన రూపాయి తిన్నా 30 ప్రజలకు ఖర్చు పెట్టాడు, పావుల పక్కన పెట్టినాడు. అది ఓపెన్ విషయం వదిలేసాను పక్కి. ఈయన చేస్తున్న పని ఏంటి? నాన్నగారిని చూశారు, ఓటేశారు. ప్రతి ఒక్కదానికి ఆటోలు 10,000 అంటావు, 10,000 రూపాయలు ట్యాక్స్ పెంచుతావు. లారీ వాళ్ళకి 300 రూపాయలు చలాని 500 రూపాయలు 1000 రూపాయలు చేస్తావు. నువ్వు ఇచ్చేది రూపాయలు, లాక్కునే 10 రూపాయలు. సొకేమని చెప్పండి.
చిన్న పిల్లలనే చెప్తా ఈ రోజున. సో ఇవన్నీ తెలుసు, అంత 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 అమాయకంగా అయితే లేరు ప్రజలు ఈ రోజున. ఎవ్వరు ప్రజంగా అంత అమాయకంగా ఏమి లేరు, కానీ బయటపడరు. ఓటేసే రోజున వాళ్ళే చెప్తారు, అప్పటిదా మనం ఏం అనకూడదు. బాబాయ్, ఈ ఆటో నగర్ లో ప్రతిరోజు ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకోవడం అంటే గగనం అయిపోయింది ఈ 5 ఏళ్ల కాలంలో. మరి ఖర్చులు ఎలా ఉన్నాయి? అద్దెలు కానీ, కరెంటు బిల్లులు కానీ ఏది పెంచను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇంకో అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఆయనకైతే మరి అవకాశం లేదండి. లేదు, ఎందుకని బాబాయ్? ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు పేదవాళ్ళు. ఉన్నోడే బాగుపడుతున్నాడు, నేనోడికి ఏమీ లేదు. పొద్దున్న నుంచి వచ్చి సాయంత్రం వరకు కొట్టుకుంటే కనీసం 400 రూపాయలు మిగిలే. డ్రింకింగ్ అలవాటు ఉంది, ఆ 400 అటు పోతున్నాయి. మరి ఇంటికి ఏమి ఇవ్వాలి? తీయమని చెప్పు. పూర్తి చేసి ఇంకా తాగేవాడు ఎవడున్నాడు? ఇప్పుడు దొరికింది, తాగా దొరకలేదు, ఏం చేస్తాం? బ్యాండ్ కూడా మంచిది కాదు అది. వీడికి ఏంటికంటే పెన్షన్లు పోవాలని పెడుతున్నాడు ఆ బ్యాండ్. ఆడు చచ్చి పెన్షన్ తప్పిపోతుందిగా, ఆడు ఉద్దేశం అది. బుద్ధి తక్కువ వేసా, అది కూడా ఓటు ఆయన కరెక్ట్ కాదు. అదే దొంగ ఓట్లు వేయించుకున్నారు వాళ్ళు, అంతే తప్ప. కానీ నిజాయితీగా వేసింది కాదు అది. నిజాయితీగా వేసాలని సైకిల్కే వేసా, మరి ఆడికే పోయింది ఆ ఓటు. మరి బాబాయ్, ఈ రోజు ఒక 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ లో భోజనం చేసేవాళ్ళు ఏమన్నా లేకపోయినా బాధపడుతున్నారుగా, చాలా మంది బాధపడుతున్నారు. పెట్టచ్చుగా, పెట్టలేదుగా. ఎట్లా పెట్టాడు? అర్థమైందా? ఇసుక రేటు పెంచాడు, పని వాళ్ళకి పని లేదు. అర్థమైందా? అన్ని ఆఫ్ చేశాడు, పని వాళ్ళకి పని లేదు. ఉండేవాడే బాగుపడుతున్నాడు. నేను రోడ్డు మీద పెంట బేకారుగా కాగితాలు ఏరుకొని తిరుక్కుంటున్నాడు. ఇంకేముంది? గోడవలు ఏమది లేదు, అది ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతివాళ్ళు పండగకి ఫ్రీగా ఏదో ఒకటి పెట్టేవాడు. రంజాన్ నెలలో తోపా పెట్టేవాడు, నీకు అర్థమైందా? సంక్రాంతికి తోపా పెట్టేవాడు. ఈయన ఏమీ లేదు, ఆ క్రిస్మస్ కానుకలు అవి ఇవి పెట్టేవాడు. ఈయన అది కూడా లేదు. ఎప్పుడు సొమ్ము 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 సొమ్ము. ఏం చేస్తున్నాడు సొమ్ము పట్టుకెళ్ళి నాకు అర్థం కావట్లేదు. మనకి ఎందుకంటే 3 రాజధానులు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలాగుందో అలాగుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం ఉంటుంది? కంపల్సరిగా మార్పు ఉంటుంది, గ్యారంటీ. ప్రతి ఒక్క లోటు అంటే అదే మాట వింటున్నా. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడే రావాలి. ఇప్పుడు ఒకవేళ రాలేదు అనుకో, జగన్ వచ్చాడు అనుకో, సర్వనాశనం.